బ్రేకింగ్ న్యూస్. ఇంజనీరింగ్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. 6 వారాల్లో ఇంజనీరింగ్ ఫీజులు ఫిక్స్ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంజనీరింగ్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలి అన్న అభ్యర్థనను తిరస్కరించింది. 6 వారాల్లో ఇంజనీరింగ్ ఫీజులు ఫిక్స్ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫీజుల పెంపు విషయంలో ఎందుకు హైకోర్టు తిరస్కరించింది? అనంతరం ఆదేశాలు ఏం జారీ చేసింది? తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు పెంచాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు ఆ ఫీజులు పెంచడానికి నిరాకరించింది. ఫీజుల నియంత్రణ కమిటీ ఉంది కాబట్టి కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. 6 వారాల్లో ఆ నివేదిక అందించి ప్రభుత్వంకి అందించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ ప్రభుత్వానికి పెంచే వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంజనీరింగ్ కాలేజ్, గురునానక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలి, ఫీజులు సరిపోవట్లేదు, ఇప్పుడున్న వాటి కంటే ఇంకా మరికొన్ని పెంచి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ వేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తరఫున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనల సందర్భంగానే హైకోర్టు పెంచే నిర్ణయం తీసుకోదు అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ ఇప్పటికే ఉంది కాబట్టి ఆ కమిటీ పూర్తి నివేదిక తయారు చేసి ఏమైనా ఫీజులు పెంచాలనేది నిర్ణయించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ 6 వారాల్లో ఈ ఫీజులు పెంచే నియంత్రణ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.